అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెద్దపల్లి జిల్లా రామగుండం ఓపెన్ కాస్ట్ మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులో 500 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. సీఎండి బలరాం ఒక ప్రకటనలో చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్కి సంబంధించి ఎన్టీపీస్లో విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. సోలార్ పవర్ ప్లాంట్ ద్వారా కూడా విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నాం. దాని పక్కనే ఉన్నటువంటి చెన్నూరు జైపూర్ ప్రాంతంలో సైతం విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది థర్మల్ పవర్ స్టేషన్ ద్వారా. తాజాగా మూసివేయబడ్డటువంటి మేడిపల్లి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ ద్వారా నీటిని పంపింగ్ చేయడం ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఈ ప్రాంత ప్రజల విద్యుత్ అవసరాలు తీరనున్నాయని చెప్పేసి డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ సమర్పించడం జరిగింది. వ్యాప్కోస్ అనేటువంటి సంస్థ సైతం దీనిపైన పూర్తి సమగ్రంగా శాస్త్రీయబద్ధంగా అనాలిసిస్ చేస్తుందని అధికారులు వివరించడం జరుగుతుంది. ఇప్పటికైనా ఈ ప్రాంతంలో వేస్టేజ్గా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో విద్యుత్ ఉత్పత్తి జల విద్యుత్పత్తి చేయడానికి ముందుకు రావడం హర్షణీయమని చెప్పి స్థానికులు భావిస్తున్నటువంటి పరిస్థితి. త్వరలోనే తమ యొక్క కళ సాకారం అయ్యేటువంటి అవకాశం ఉంది. ఒకవైపు ఎన్టీపీసీ, మరొక వైపు సోలార్ పవర్ ప్లాంట్, అలాగే ఆ పక్కనే థర్మల్ పవర్ ప్లాంట్, తాజాగా హైడల్ పవర్ వచ్చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో వెలుగులు విరజిల్లుతాయి అని చెప్పేసి ఆశావాహ దృక్పథంతో ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.